బ్రిటన్లో ఈ మధ్య కాలంలో ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చిన వాళ్ళు చేస్తున్న నేరాలతో పెద్ద సమస్య అవుతుంది. నేను మొన్న కూడా ప్రస్తావించాను. పెద్ద ఎత్తున పబ్లిక్ తిరగబడుతున్నారు. అక్కడ శరణార్థులుగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు, సిరియా నుండి వచ్చినటువంటి వాళ్ళు, పాలస్తీనా నుండి వచ్చినటువంటి వాళ్ళు, లెబనాన్ నుండి వచ్చినటువంటి వాళ్ళు, యెమెన్ నుండి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళ దేశాన్ని మతరాజ్యంగా మార్చాలని చూస్తున్నారు, ముస్లిం రాజ్యంగా మార్చాలని చూస్తున్నారు, ఇస్లామిక్ చట్టాలు కావాలంటున్నారు, ప్రత్యేక విద్య కావాలంటున్నారు. చివరికి అక్కడ ఓట్ల కోసం అది ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడు తాజాగా చూస్తే సంఘటనలు, అత్యాచార సంఘటనలు అక్కడ చోటు చేసుకుంటున్నాయి. ఆ మధ్యన సువెల్లా బ్రెవర్మెన్ ఆ మాట చెప్పినందుకు ఆవిడని పక్కకి తప్పించినటువంటి పరిస్థితి. చివరికి ఇప్పుడు ఎలాంటి స్థితికి వచ్చిందంటే, లేటెస్ట్గా మొహమ్మద్ ఇర్ఫాన్ సవార్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యక్తి ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు బ్రిటన్లో. ఏంటంటే 13 ఏళ్ల ఆడపిల్ల మీదన, బ్రిటిష్ గర్ల్స్ మీదన ఇతను అరాచకానికి పాల్పడ్డాడు. ఇతను ఇంతకుముందే టెర్రర్ యాక్టివిటీస్లో అరెస్ట్ అయ్యాడు. తర్వాత 16 నెలల పాటు జైలు శిక్ష అనుభవించాడు, బయటకు వచ్చాడు. తాజాగా మళ్ళీ ఈ సంఘటనలకు పాల్పడుతున్నాడు. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుంది అంటే, బ్రిటన్ లాంటి దేశాల్లో ఇక క్రమంగా ఈ బుజ్జగింపు చర్యల కారణంగా మన భారత్ లాంటి పరిణామాలు ఎదురయ్యే పరిస్థితి కనబడుతోంది.